గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగి 8 నెలలు కావస్తుందని ఈ కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన సమస్యలను అనతి కాలంలోనే పరిష్కరించి విద్యుత్ స్తంభాలు ఎల్ఈడి లైట్లు రోడ్లు వేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక 37వ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా డివిజన్ ఇన్ఛార్జ్ మాజీ కార్పొరేటర్ లంకే హేమలత గోపి ఆధ్వర్యంలో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ 37వ డివిజన్లోని పేర్రాజుపేట ప్రాంతంలో విద్యుత్ లైన్ లేక తమ ప్రాంతం చీకటి వలయంలో భయంగా బ్రతుకుతున్నామని, ఆ ప్రాంత వాసులు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో తన దృష్టికి తేవడం జరిగిందని, దీనిపై తక్షణం స్పందించి విద్యుత్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో నేడు ఈ ప్రాంతంలో కొత్త కరెంటు స్తంభాలు ఎల్ఈడి బల్బులు అమర్చడం జరిగిందని తెలిపారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చును గనక నేడు ధైర్యంగా ప్రజల ముందుకు రాగలుగుతున్నామని తెలిపారు. తాను ప్రత్యక్ష ఎన్నికల్లో 4వసారి నామినేషన్ వేసి నగరంలో ఉన్న 90,000 పైచిలుకు గృహాలను సందర్శించి ఓటర్లను నేరుగా ఓట్లు అభ్యర్థించే ఆనవాయితీగా వస్తుందని, దానిలో భాగంగానే ఈ ఎన్నికల్లో కూడా ప్రతి ఓటర్ని ప్రతి ఇంటిని సందర్శించి తనకు మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించే అవకాశం ఇవ్వాలని కోరడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 10,000కు పైగా ఇంటింటికి తిరిగి ఓటర్లను కలవడం జరిగిందని తెలిపారు. మరో 2-3 రోజుల్లో ప్రతిరోజు సుమారు 10,000 మందిని కలిసే విధంగా కార్యాచరణ రూపొందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బజ్జంగి సుధాకర్, బోయి అజయ్ రెడ్డి, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్ దీవించండి. అవకాశం ఉంది. ఈరోజు 37వ డివిజన్లో ప్రచారం చేయడం జరుగుతుంది. ఇంటింటికి వెళ్తున్నాం. గత 8 నెలల క్రితం ఈ ప్రాంతాన్ని రావటం, గడప గడప వైఎస్ఆర్ ప్రభుత్వం అనే కార్యక్రమంలో ఇక్కడ రోడ్లు వేస్తాను, ట్రైన్లు వేస్తాను, కొన్ని ప్రాంతాల చిన్న సంతులు అంటే కరెంటు స్తంభాలు కూడా తీసుకెళ్ళని పరిస్థితిలో ఉంటే సోలార్ లైట్లు వేయిస్తానని మాట ఇవ్వడం జరిగింది. అన్ని పనులు పూర్తి చేశాను. రోడ్లు, డ్రైన్లు, ముఖ్యంగా సోలార్ లైట్లన్నీ వేసి వీళ్ళందరికీ చెప్పిన మాట ప్రకారం అన్నీ చేశానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు. తప్పకుండా ఓటేస్తామని మాటిస్తూ పంపించడం జరుగుతుంది. చాలా సంతోషం. ఇది నాకు 4వ ఎలక్షన్లు. 4 ఎలక్షన్లు కూడా ఇది 4వ ఎలక్షన్ కాబట్టి 4 ఎలక్షన్లు కూడా నేను ఇంటింటికి ప్రచారాలు చేయడం జరిగింది గతంలో కూడా. కానీ ఈ ఇంటింటికి ప్రచారంలో, ఈ ఎలక్షన్లో ఇంటింటికి ప్రచారంలో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున అంటే అధికారం ఉన్నా కూడా తప్పకుండా మేము గెలిపించడం అవసరం, మా ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్న పథకాలు వచ్చినాయని చెప్పి ప్రజలందరూ ఆశీర్వదించి పంపిస్తాం జరుగుతుంది. చాలా సంతోషం. ఇంత సంతోషకరంగా, ఇంత ఆనందంగా ప్రచార కార్యక్రమం ఇంటింటికి చేయటం అంటే, అధికార పార్టీ ఎమ్మెల్యే చేయటం అంటే నిజంగా అది చాలా సంతోషకరమైన విషయంగా నేను భావిస్తున్నాను. తప్పకుండా కాకినాడ పట్ల ఉన్నటువంటి 94,000 ఇల్లుల్ని కూడా ఇంటింటికి తిరగడం జరుగుతుంది. నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ రోజుకి 10,000 మంది ఓటర్లను కలిసే కార్యక్రమం చేస్తున్నాం. 10,000 మంది ఓటర్లు కలుస్తాం. 1వ తారీఖు నుంచి 16-17,000 మంది ఓటర్లు కలిసే కార్యక్రమం కూడా చేస్తున్నాం. అలాగే ప్రణాళిక రచించుకున్నాం. ఏదైనప్పటికీ కూడా ఇంటింటికి వెళ్ళి ఓట్లు అభ్యర్థించుకునే పరిస్థితిలోనే కార్యక్రమంగా మేము చేస్తామని సందర్భంగా